అద్భుతంగా నిర్మించాలి అని. అది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ సింగపూర్ ప్రతినిధులు ప్లాన్ ఇచ్చారు, రిమైనింగ్ జపాన్ వాళ్ళు వచ్చి మేము టెక్నాలజీ సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఎంత బాగానే ఉంది, రైతులు కూడా భూములు అన్ని ఇచ్చేశారు. సో అంతా అక్కడ కరెక్ట్గానే వెళ్తుందని అందరూ అంటున్నారు. దానికి కూడా ఏదైనా దోషం ఉందా, లేదా ఏదైనా అవాంతరాలు ఎదురయ్యే అవకాశం? అసలు పెట్టినటువంటి ముహూర్తము ఇటు యజమాని స్థానానికి స్థల ప్రభావం అంటే ఏదైతే భూమి పూజ చేసినటువంటి ప్రాంతంలో అభివృద్ధి అనుకుంటున్నారో అభివృద్ధి 100% స్పీడప్ అందుకోవాల్సింది 10 అంటే నత్తనాడుకన సాగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత నిర్ణయాలు కూడా 1-2 సార్లు నిర్ణయాలన్నీ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారో అభివృద్ధికి సంబంధించి క్యాపిటల్ కు సంబంధించినటువంటివి అవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే వాటి విషయంలో కూడా మళ్ళీ రివ్యూస్ బాగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పెట్టుబడులకు ఎవరైతే సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ నిర్ణయాలను మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు సరే భారతదేశం నుండి కాకుండా ఇతర దేశాల నుండి వస్తారు ఎక్కువగా. సో వాళ్ళు కూడా కొన్ని కారణాల చేత ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోవడము. అంటే అక్కడ ఏమవుతుంది అంటే 100% స్పీడ్ తో జరగాల్సినటువంటి అభివృద్ధి 10 పైసలకి పడిపోతుంది. 10%కి పడిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు వేగం తగ్గి ఒక 10 సంవత్సరాలు డెవలప్ కావాల్సినటువంటి ప్రాంతము ఒక 30 సంవత్సరాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ కూడా అది కూడా ఏమైపోతుంది, ఇండైరెక్ట్ గా మళ్ళీ యజమాని స్థానాన్ని సూచిస్తుంది. అంటే ఇక్కడ దోష నివారణ ఏం లేదంటారు.